అనంతపురం జిల్లా తాడిపత్రిలో బాలుడి హత్య కేసు నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. నిన్న 7 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేశాడు బావ సర్వేష్ కుమార్. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా నిందితుడు పోలీసులపై దాడి చేశాడు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు 6 రౌండ్ల కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పులో నిందితుడు సర్వేష్ తీవ్రంగా గాయపడ్డాడు. తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం కోన ఉప్పలపాడు వద్ద జరిగింది ఈ ఘటన. నిందితుడి దాడిలో సిఐ ఓ కానిస్టేబుల్ కూడా గాయాలయ్యాయి. అరౌండ్ 5 AM మర్డర్ కేసు విషయంలో యాడికి సిఐ గారు సిబ్బంది అందరం కూడా మర్డర్ జరిగిన విషయం సంబంధించి రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాదాపు 5 గంటల ప్రాంతంలో ముద్దాయి సర్వేష్ రీసెంట్గా చంపిన బాబు చంపిన ప్లేస్లో ఏ విధంగా చంపినాను అనే చెప్పే క్రమంలో అక్కడే ఉన్న ఒక బీరు బాటిల్ తీసుకొని మా సిబ్బంది వెంకటేష్పై అటాక్ చేయడం జరిగింది. వెంటనే నేను గాల్లోకి ఫైర్ చేసి ఈ విధంగా లొంగిపోమని చెప్పడం జరిగింది. సర్వేష్ అంతటితో ఆగకుండా మా పైన కూడా ఆ బీరు బాటిల్తో అటాక్ చేయడం జరిగింది. తిరిగి మేము ఫైర్ చేయడం జరిగింది. ఘటనకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, చెప్పండి, కానిస్టేబుల్ సిఐ పరిస్థితి ఎలా ఉంది? నిందితుడు పోలీసులపైకే తిరగబడ్డట్టుగా తెలుస్తోంది. సి కన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, అనంతపురం జిల్లా తాడిపత్రిలో 7 ఏళ్ల బాలుని అత్యంత కిరాతకంగా చంపిన ఉన్మాది ఏకంగా పోలీసులపైన కూడా తిరగబడ్డాడు. అదేవిధంగా పోలీసులపైన దాడి చేసి వారిపైన కూడా హత్యాయత్నం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా ఒకసారిగా పక్కనే ఉన్న బీర్ బాటిల్స్తో విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సిఐ రామసుబ్బయ్య అదేవిధంగా కానిస్టేబుల్ వెంకటేష్ గాయపడ్డారు. అయితే ఒకసారిగా అప్రమత్తమైన పోలీసు అధికారులు ఆత్మరక్షణ కోసం 6 రౌండ్లు కాల్పులు చేయడం జరిగింది. తొలుత 4 రౌండ్లు గాల్లో కాల్పులు జరిపారు. అయినప్పటికీ ఉన్మాదిలో ఏమాత్రం మార్పు లేకపోవడంతో, సరెండర్ కాకపోవడంతో మరో 2 రౌండ్లు మోకాళ్ళ కింద కాల్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఘటనలో ఉన్మాది సర్వేష్ తీవ్రంగా గాయపడ్డారు. ఎందుకంటే కాళ్ళ కింద కాల్చడంతో 2 బుల్లెట్లు కాల్లోకి దిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే అక్కడే కింద పడిపోయాడు. ఈ మొత్తం ఘటనకు సంబంధించి, ఎందుకంటే తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎందుకంటే 2 రోజుల కిందట సర్వేష్ అనే ఉన్మాది తన సొంత బావుమర్ది 7 ఏళ్ల బాలుడు ని కిడ్నాప్ చేయడం, అదేవిధంగా ఆ తర్వాత నేరుగా సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యంత కిరాతకంగా చంపాడు. ఈ మొత్తం ఘటనకు సంబంధించి, ఎందుకంటే డబ్బు పదే డిమాండ్ చేస్తూ ఉన్నారు. కొన్ని రోజుల కిందటే ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే తన మామ డబ్బు ఇవ్వలేదన్న కారణంతో సొంత బావమర్ది హేమచంద్రను 7 సంవత్సరాలు హేమచంద్ర స్కూల్కి వెళ్ళి వస్తుండగా కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ చేసిన తర్వాత నేరుగా అటవీ ప్రాంతంలో తీసుకెళ్లి అక్కడే బండరాలతో మోది గొంతు నులిమి అత్యంత కిరాతకంగా చంపాడు. అయితే పోలీసులు అతనిని అనుమానించి అదుపులో తీసుకున్న నేపథ్యంలో అతను తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. అయితే ఎక్కడ మృతదేహాన్ని పాతి పెట్టాడో అక్కడికి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉండగా ఒకసారిగా పోలీసులపై తిరగబడ్డాడు. అదేవిధంగా బీరు బాటిల్తో ఒకసారిగా దాడి చేయడంతో ఇద్దరు పోలీసులకు గాయపడ్డారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించి సర్వేష్పై పోలీసులు కాల్పులు జరపడంతో సర్వేష్ గాయపడ్డాడు. అక్కడి నుంచి ఎక్కడైతే ఘటనా స్థలం నుంచి సర్వేష్ని ప్రస్తుతం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ సర్వేష్ను చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ డేంజర్, సర్వేష్కి ఎలాంటి ప్రాణాపాయం లేదని పోలీసులు నిర్ధారించినప్పటికీ అతనికి 2 బుల్లెట్లు దూసుకెళ్లడంతో అతను పూర్తి స్థాయిలో గాయపడిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున ఈ ఘటనలో గాయపడ్డ సిఐ రామసుబ్బయ్య కావచ్చు, కానిస్టేబుల్ వెంకటేష్ కావచ్చు, వారి పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ వారికి ఆ ఉన్మాది చేతిలో గాయాలైనందున వారికి కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మొత్తం ఘటనకు సంబంధించి అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ప్రస్తుతానికైతే ఘటనా స్థలాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఘటన జరిగిన తీరుపైన పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే నిందితుని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి.
రైట్ శివారెడ్డి.